ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లాస్ట్ మ్యాన్ టెస్టిమనీ ఛానల్. కేవలం దేవుణ్ణి మహిమపరచడానికే జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దాని ద్వారా అద్భుత కార్యాలు జరుగుతున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలండి. ఈరోజు మన మధ్యలో బ్రదర్ పి శామ్యుయల్ బెన్ విక్టర్ గారు ఉన్నారు. ఈయన 15 సంవత్సరాల నుంచి తన సేవలో కొనసాగుతున్నారండి. పాస్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విక్టర్స్ మినిస్ట్రీ. ఈయన జీవితంలో జరిగిన అద్భుత సాక్ష్యాన్ని ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, మీ జీవితం చూస్తే మాకు తెలుసు, మీరు ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చి 15 ఇయర్స్ నుంచి మీ యవ్వనకాలం అంతా కూడా సేవకే అర్పించారు. అది ఏ విధంగా జరిగింది? ఎప్పుడు దేవుడు మీతో మాట్లాడారు? అది మీరు ఎలా అంగీకరించి కొనసాగిస్తున్నారో మాతో పంచుకోగలరా? తప్పకుండా. సో బేసికలీ నా ఫౌండేషన్, నేను పుట్టినప్పుడే మా తల్లిదండ్రులు నన్ను సేవకు సమర్పించారు. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి, అరే బాబు నువ్వు ఏదన్నా అవుతే సేవకుడివే అవుతావనేవారు. అండ్ నేను ఫ్రమ్ 6 years 6 సంవత్సరాల నుంచి నా బిగ్ ఫౌండేషన్ CF క్యాంప్కి వెళ్ళి ఆ క్యాంప్లోని ఐ యూస్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సేవ నిమిత్తం చాలా, అంటే దేవుడు అన్న సబ్జెక్ట్ని ఎక్కువ ఉండేది. ఆ తర్వాత పరిచర్యలోనికి వచ్చినప్పుడు మా నాన్నగారు బేసికలీ ఈ సంవత్సరం విక్టర్స్ మినిస్ట్రీ సంవత్సరం స్టార్ట్ చేశారు. సో నాన్నగారు స్టార్ట్ చేసింది, నేను ఆబ్వియస్లీ నాన్నగారు కొడుకుని, ఏకైక కొడుకుని కాబట్టి పరిచర్యలో సాగాను. బట్ దెన్ ఎక్కడ మెయిన్ ఇదేంటంటే, పరిచర్యలో నేను పరిచర్య ఎలా జరుగుతుంది అన్నది ముందు నుంచి చూశాను కాబట్టి చాలామంది సేవ అనుకుంటే చాలా సులువు, పాస్టర్ గారికి ఏముంది, వీళ్ళు దీవించబడినోళ్ళు లేదా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని అనుకుంటారు. కానీ ఆ ఫ్యామిలీలో ఉండి వచ్చినాం కాబట్టి నాకు కష్టం అంటే ఏంటో నాకు తెలుసు. అండ్ మా వర్క్ మేమైతే, నేను సిల్వర్ స్పూన్లో పుట్టలేదండి, అంటే సిల్వర్ ప్లేట్లో ఏం పుట్టలేదు నేను. మేము వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ. వాస్తవానికి నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడైతే మేము ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళం అయితే, ఒకనొక టైంలో ప్లాస్టింగ్ లేని ఇండ్లు, అంటే ప్లాస్టింగ్స్ కూడా ఉండేవి కాదు, హాఫ్ ఫినిష్డ్ హౌస్ విత్ వుడెన్ ఫినిష్ తోటి. వర్షం పడితే ఇంట్లోని గొడుగేసుకొని ఆ రైస్ అదే భోజనంలోని ఆ మట్టి పడకుండా ఉన్నట్లు ఇంట్లో గొడుగేసుకొని భోజనం చేసిన దినాలు మాకున్నాయి. సో చాలా కష్టంగా. కానీ మా నాన్నగారు ఏంటంటే ముందు నుంచి ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఏదన్నా సరే సిన్సియర్గా చెయ్యి. సో నా చదువు MBA చదివాను. MBA చదివాక ఈ కష్టాలన్నీ చూసి ఓ పక్క సేవ చేస్తున్నా, ఉద్యోగం ఏదో చెయ్యాలి నేను, ఎందుకంటే ఆర్థికంగా నేను ఐ షుడ్ హెల్ప్ మై ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ ఉంది. సో మొట్టమొదటిగా HSBCలో పనిచేశాను నేను. HSBCలో పనిచేస్తూ సేవ. సో నైట్ షిఫ్ట్ ఉండేది. సో నేను ఏంటంటే నైట్ షిఫ్ట్ ఎలాగో HSBCలో గడిపేస్తాను, తెల్లారంతా సేవ అని దృక్పథంతో ఉండేవాడిని. సో కొంతకాలం బాగానే జరిగింది. బట్ దెన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎరగడం, మళ్ళీ పడడం, ఇవన్నీ. సో సడన్గా నేనేమనుకున్నానంటే, సివిల్ వర్క్స్లో దూరితే ఇంకొంచెం ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉంటుందని అనుకుని ఈ సివిల్ వర్క్స్లోని దూరి కొన్ని పెద్ద కంపెనీస్తో పనిచేశాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వన్ ఆఫ్ ద లాస్ట్ ప్రాజెక్ట్ MEP కాలనీలో ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి నేను ఇంటికి వచ్చేస్తున్న టైంలో నా బండి తొక్కుతూ నా ఈ లెఫ్ట్ చేయి పనిచేయడం మానేసింది. లైక్ ఇప్పుడు నేను ఇలాగ అంటున్నాను కదా, అలాగ అనలేకపోయింది. సో ఐ వాజ్ లైక్ ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనుకున్నాను. సో కార్ దిగి నడిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇలాగ కార్ దిగేసరికి ఇది మొత్తం పనిచేయలేదు. అండ్ ఐ స్లిప్ డౌన్ MEP కాలనీ డబుల్ రోడ్ ICICI బ్యాంక్ ఎదురుగా. అండ్ ఐ వాజ్ లైక్ ఏదో సంథింగ్ సీరియస్లీ రాంగ్ అనుకున్నాను. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏంటంటే, నాకు ఏదన్నా అయితే నష్టం అన్నా, అది ఏ పరంగా అన్నా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఏ పరంగా నష్టం అయితే నేనేదో తప్పు చేశాను, సో ఇది ఒక వార్నింగ్ లాగా వచ్చింది అనేది నేను ముందు నుంచి నేను పర్సనలీ నమ్ముతాను. నేను ఇప్పటికీ నమ్ముతాను, ఏ చిన్న దెబ్బ తగిలినా. సో ఇది మొత్తం పనిచేయడం మానేసింది. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈ రైట్ సైడ్ మళ్ళీ కార్లో కూర్చున్నాను. నాన్నగారికి ఫోన్ చేశాను, మీరు రండి, నేను కదిలి స్టేజ్లో లేను, వచ్చి తీసుకెళ్ళండి నన్ను ఇక్కడి నుంచి అన్నాను. దెన్ ఐ ప్రే టు గాడ్, దేవుడో పక్క సేవ అంటూ మళ్ళీ ఈ సివిల్ వర్క్స్లో దూరాను నేను. సో అండ్ ఐ వాస్ డూయింగ్ వెల్, ఆర్థిక పరంగా ఐ వాస్ డూయింగ్ యాక్చువల్లీ వెల్. సో నన్ను క్షమించండి, అనవసరంగా నేను ఆఫ్ ద ట్రాక్ వెళ్తున్నాను, ఇది ఇప్పటికిప్పుడే నేను విడిచిపెట్టేస్తాను, నన్ను క్షమించండి అన్నాను. అండ్ యుల్ నాట్ బిలీవ్, ఐ ప్రేడ్ ఫర్ 5 minutes, సిన్సియర్గా హార్ట్ నుంచి ప్రే చేశాను.
అండ్ విత్ ఇన్ 5 minutes ఇదంతా నమ్మయింది. ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బీ టు గాడ్. అది పని చేయగానే వెంటనే మళ్ళీ ఫోన్ చేసి నేను బాగానే ఉన్నానని ఇంటికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లం. సో నాకు ప్రార్థనకున్న శక్తి అన్నది నా లైఫ్లో అది ఒకసారి కాదండి. బీట్ హెల్త్, బీట్ ఫ్యామిలీ, కుటుంబపరంగా సంఘపరంగా ఏదైనా కావచ్చు, నేను ప్రేయర్ మీద చాలా సిన్సియర్గా నమ్ముతాను. దట్ ప్రేయర్ ఆ రోజు చేసింది ఇట్స్ అ లివింగ్ ఎగ్జాంపుల్. నేను ఇప్పటికీ చాలామందికి చెప్తాను. నేను మీకు ఏదైనా అనారోగ్యం అయితే చాలామంది హాస్పిటల్స్ అన్ని డాక్టర్స్ మీద నమ్ముతారు. ఇట్స్ నథింగ్. గాడ్ ఈజ్ అల్టిమేట్ డాక్టర్. హెచ్ఎస్బిసి మానేసానని చెప్పాను కదండి. మానేసిన తర్వాత ఈ సివిల్ వర్క్స్ 2011లో మానేసిన తర్వాత 2012లోని ఒక్కసారి మై గ్రాఫ్ వెంట్ డౌన్ ఆర్థికంగా. ఇంకా ఎంత డౌన్ అంటే నేను మీకు చెప్పలేను అనమాట. సో బేసికలీ అప్పటి వరకు వెహికల్స్ మీద తిరుగుతున్నాన్ని లిటరలీ బ్యాక్ టు ఆటో. అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఆ టైంలోని నేను ట్రూమెన్ ఫోన్ చేసి మళ్ళీ నాకు హెచ్ఎస్బిసిలో జాబ్ ఇస్తావా అంటే ట్రై చేస్తాను బ్రదర్, మీరు ఆల్రెడీ మానేశారు కదా. అండ్ మీరు చెప్తే నమ్మరు, నేను హెచ్ఎస్బిసి ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకున్నాను. మానేసిన ఒక 7 సంవత్సరాల తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాక నీకు ఉద్యోగం ఇవ్వనన్నారు. అండ్ ఇట్ వాస్ వెరీ లైక్ ఐ డోంట్ నో ఏం చేయాలో తెలియదు. బట్ దెన్ ఫెయిత్ మీద ఉన్నాం. వి ఆల్వేస్ వాక్ బై ఫెయిత్. అది మా జీవితంలో ఎల్లవేళలా మళ్ళీ దేవుడు ఓపెన్ డోర్స్. సో నేను సేవ అంటే నాకు మనస్ఫూర్తిగా నాకున్న సేవ ఆలోచన ఏంటంటే సువార్తని సువార్తపరంగా ప్రకటించాలి అన్నది నా ఆశ. సో చర్చ్కి వచ్చిన వాళ్ళు విశ్వాసం గురించి ఉండాలండి. అంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ రిలీజియన్, ఇట్స్ బియాండ్ రిలీజియన్. ఇట్ ఈస్ బియాండ్ రిలీజియన్. నా వరకు నేను ఇప్పటికీ మళ్ళీ ఏసీటీసీ కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను టు లెర్న్ అబౌట్ గాడ్. చాలామంది ఇప్పుడు బైబిల్ ఉందంటే దే ఓన్లీ ఆర్ సబ్జెక్ట్ 66 books, బట్ ఇట్ ఈస్ బియాండ్ 66 books. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు పౌల్ గారు ఉన్నారనుకోండి, వాస్తవానికి అపోస్తలులు ప్రభువారితో నడిచిన వారు గొప్ప గొప్ప రాతలు రాసి అవి బైబిల్లో కొత్త నిబంధనలో జతపరచాలి మామూలుగా, ఎందుకంటే ప్రభువుతో నేరుగా నడిచారు. బట్ పౌల్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంట్రాక్టెడ్, అది ఆయన అనుభవించారు, అది ఆ స్పిరిట్ని అనుభవించారు. ఆ పరిచర్య, ఆ సువార్త పరిచర్య అంతా చేశారంటేనండి ఇట్స్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ పౌల్ గారు రాసిన పత్రికలు. ఎందుకు అంత గొప్పగా చేశారండి? ఇట్స్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో నేను మా సంఘానికి ఎప్పుడు తెలియజేసేది ఏంటంటే ప్రార్థన, వాక్యం, సహవాసం, విశ్వాసం. ఇట్స్ 4 things. ఇది కానీ బలంగా ఉంటేనండి ఎవ్రీ చర్చ్. అండ్ నా వరకు ఉన్న గొప్ప ఆశయం ఏంటంటే మన క్రైస్తవులందరూ దే షుడ్ బి బియాండ్ డినామినేషన్, బియాండ్ క్యాస్ట్, బియాండ్ రీజియన్. వీఆర్ వన్ చర్చ్ అండి. వీఆర్ వన్ చర్చ్. దెర్ ఇస్ నో డినామినేషన్, దెర్ ఇస్ నో క్యాస్ట్, క్రీడ్. అండ్ మనం అందరూ యునైట్ అయితేనండి ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లోని మనం ఒక మార్పు ఈ చర్చ్ మెంబర్కి వెళ్తే, ఈ చర్చ్కి వెళ్తే, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే విశ్వాసంలో నడిపిస్తారు. వీళ్ళకున్న విశ్వాసం ఎంత ఉంది అది ఉండాలి మనకి. అది నేను నమ్ముతాను. సో నా ఆశ ఏంటంటేనండి దేవుడు నాకు ఆయుష్ ఇచ్చేంతకాలం సువార్తను ఉన్నట్టుగా ప్రకటించాలి. అది నా ఆశ. సో వీ హ్యాడ్ ఫేస్డ్ మెనీ థింగ్స్. అంటే సేవలో ఒకటి కాదు, సేవ చేస్తుందంటే చూసిన వాళ్ళకి చాలా ఈజీగా కనిపిస్తుంది. బట్ ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే ఇవాళ నన్ను కొత్తగా ఎవరైనా చర్చ్లో చూసారు అనుకోండి, ఏదో పాస్టర్స్ కాన్ఫరెన్స్ వెళ్తే దేవుడు బాగా దీవించడం అనుకుంటారు. కానీ నేను యంగ్ డేస్లో అంటే స్కూల్ డేస్లోని మా చర్చ్కి వెళ్ళి లిటరలీ చర్చ్ అంతా తుడిసివాడిని. చర్చ్ అంతా ఎవ్రీ బెంచ్ నేను తుడిసివాడిని. ఎవ్రీ బెంచ్ అండ్ హోల్ ఫ్లోర్. ఈవెన్ నా ఈవేళ కన్నా సరే మా చర్చ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా రావడం లేట్ అయితే ఐ స్టిల్ క్లీన్ ద చర్చ్, ఐ స్టిల్ డూ మై వర్క్. సో దేవుని సేవ కొనసాగడం జీవించినంతకాలం అన్నది నా బేసిక్ ఇంట్రెస్ట్ అండి. సో దేవుడి ద్వారం తెలిస్తే గొప్పగా చేద్దాం.
బ్రదర్, మరి మీరు అంటే యవ్వనంలోనే సేవ కల్పించుకున్నారు. అంటే యవ్వనంలో ఎన్నో టెంప్టేషన్స్, లోకాశలు ఎన్నో ఉంటాయి కదా బ్రదర్. ఫ్రెండ్స్ పరంగా ఫోర్స్ చేయడం, దాంతో హెచ్ఎస్బిసి అన్నారు, వేర్ ద కల్చర్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫర్ తెలుగు పీపుల్. అది మీరు ఎలా అధిగమించారు బ్రదర్? వాటి నుంచి ఎలా దూరం దేవుని సహాయంతో? హెచ్ఎస్బిసియే కాదండి, నేను నా యంగ్ డేస్లో కాలేజ్ పరంగా కావచ్చు, ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే ఎంత సర్కిల్ అంటే ఇట్స్ లైక్ హైదరాబాద్ వెళ్ళామంటే నా కార్కి నా నెంబర్ ప్లేట్ కూడా ఉండేది కాదు, కార్ పేరు రాసుకొని తిరిగి అంత సర్కిల్ ఉండేది. టెంప్టేషన్స్ అంటారా, ఇట్ వాస్ జస్ట్ ఆన్ ద వర్జ్. ఇట్ వాస్ లైక్ నేను ఎవరితోటి అయితే తిరిగానో, ద కైండ్ ఆఫ్ పీపుల్ నేను తిరిగిన వాళ్ళు, వరల్డ్ వాజ్ ఆల్వేస్ సో అంటే వన్ స్టెప్ నియర్ టు మీ అనమాట. అంటే ఒక అడుగు అంతే, వాళ్ళకి నాకు ఒక అడుగు తేడా. ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ మెట్, ఇక్కడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఫైనాన్షియలీ వెరీ చాలా ధనవంతులు. అండ్ నేను కామన్గా ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కార్లు. అండ్ ప్రపంచం చూడగానే నాకు, మనకి అప్పుడు ఫోన్ ఎత్తితే మీ ఇష్టం అంటే యు నేమ్ అ మినిస్టర్ ఆర్ యు నేమ్ ఎనీ బిగ్ పర్సన్ ఇన్ ద సిటీ, గ్యారంటీ నాకు తెలిసిన ఇప్పటికీ. సో యంగ్ డేస్లో ఐ వాజ్ వెరీ క్లోజ్. అండ్ ఆనెస్ట్లీ ఒకనే కొడుకుని. సో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక మా నాన్నగారికి నేను ఏం చేస్తానో తెలియదు కదా, టెక్నికలీ స్పీకింగ్. కానీ నాకు ఎప్పుడు ఒక మైండ్లో ఉండేది, నేను ఎక్కడ తిరిగినా రేపు నేను పెద్ద ప్రసంగికుడిని అయిపోతాను, నేను మనసులో ఉండేది. చాలా పెద్ద ప్రసంగికుడిని అవుతాను. రేపు నన్ను ఎవరన్నా టీవీలో ప్రసంగం చేసినప్పుడు చూస్తే, అరే నాతో పాటు దిస్ నాన్ సెన్సికల్ వర్క్ చేసాడని చెప్పకూడదు. దట్ వాస్ వన్ థింగ్ రన్నింగ్ ఇన్ మై హెడ్. ఐ రోమ్డ్ విత్ క్వైట్ అ బిగ్ పీపుల్. ఐ హ్యావ్ సీన్ అ డిఫరెంట్ లైఫ్, డిఫరెంట్ వరల్డ్. ఇండియా కాదు, వెంట్ అబ్రాడ్. బట్ ఆల్వేస్ నాకు ఒక మైండ్లో ఉండేది, నేను ఎవరితోటైతే ఫ్రెండ్స్తో తిరుగుతున్నానో, రేపు నేను ప్రసంగం చేసినప్పుడు అరే వీడు నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అనకూడదు, వీడు ఎప్పుడు నాతో ఉండేవాడు కానీ ప్రత్యేకంగా ఉండేవాడు అనేది ఉండాలనేది నాకు ఉండేది. సో నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు ఇక్కడే కాదు, బియాండ్, మీరు వాళ్ళని వెళ్ళి తర్వాత అడిగినా, నేను ఉన్నప్పుడన్నా నేను లేనప్పుడన్నా నా పేరుకి ఆ ఐడెంటిటీ. బట్ అట్ ద సేమ్ టైం నేను ఒక ప్రేయర్ చేస్తాను ఇప్పుడు. ఐ సెడ్ గాడ్, టెంప్టేషన్స్ అన్నది మెనీ అండి. అంటే కొన్నిసార్లు ఎలాగుంటుందంటే ఫైనాన్షియల్ టెంప్టేషన్స్ కూడా టూ మచ్గా ఉంటాయి. బట్ దట్ విల్ లీడ్ టు సిన్ ఆర్ బీట్ ఎనీ టెంప్టేషన్. నేను ప్రేయర్ చేస్తాను, దేవుడా నేను ఆ టెంప్టేషన్కి బెండ్ అవ్వకుండా లెట్ దట్ గో అవే ఫ్రమ్ మీ. అంటే ప్రతిదీ ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఆర్థిక సహాయం ఏదన్నా వస్తుంది అనుకోండి, మేబీ ఒక మాట చెప్పాలి, ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడాలి, మేబీ అది వాడితే నాకు ఒక కట్ వస్తుంది లేదా కమిషన్ వస్తుంది, బిగ్ థింగ్ ఏదన్నా. కానీ అది చేయడం వల్ల నా సాక్ష్యాన్ని కోల్పోయాను అనుకోండి, దెన్ ఐ కాంట్ ప్రీచ్. నేను రేపు చర్చ్కి వెళ్ళి నేను ఆదివారం ప్రసంగం చేసినప్పుడు 2 ఆరాధనలు ప్రసంగం చేస్తాను, మీరు ఇలా ఉండండి అని చెప్పినప్పుడు నేను అలా లేను అనుకోండి, ఇట్స్ నో పాయింట్. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది, నన్ను ఇప్పుడు ఎక్కడ చూసారో తర్వాత చూసినా, నా పాత ఫ్రెండ్స్ కలిసిన ఈ వ్యక్తికి ఆ సాక్షి ఉంది అన్న మాట చెప్పలేదు అనుకోండి, ఇట్ ఈస్ వేస్ట్ మీ బీయింగ్ టాకింగ్ అబౌట్ గాడ్. అండ్ ఇఫ్ ఐఎమ్ లైక్ అ హిపోక్రేట్, ప్రకటన గ్రంథంలో మాట ఉంటుందండి, మామూలుగా ఒకరికి తీర్పు, మనుషులకు ఒక తీర్పు, కాపర్లకి మరీ కఠినమైన తీర్పు. అండ్ నేను అది గ్యారంటీ నమ్ముతాను. చాలామంది ఏమైపోతారంటేనండి, ఆ వాస్తవం తెలుసుకోరు. ఇఫ్ ఐఎమ్ అ హిపోక్రెట్, నేను మేబీ ఏదైనా కథలు చెప్పాను అనుకోండి ఇవాళ మీకు, ఆర్ ఎనీ టైం ప్రసంగం చేసినప్పుడు, మీరు చూసినా ప్రజలు చూసినా ఒక ఎత్తండి, గాడ్ ఈస్ దేర్. అండ్ నేను ఎంత సేవ చేసి రేపు నేను ఎవరికి సువార్త ప్రకటించాను, వాళ్ళ పరలోక రాజ్యం వెళ్ళి నేను వెళ్ళలేదనుకోండి, ఇట్స్ నాట్ వర్త్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ద లైఫ్. అండ్ నేను పర్టికులర్లీ నా జీవితంలో ఒకటి ఉందండి, మన యోహాను సువార్త 15:7, మీరు నాలో నా మాటలు మీలో ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో. ఈ మాట నేను ఎందుకు నమ్ముతానంటే, నా జీవితంలో సేవ నిమిత్తం వచ్చాం, చాలా కష్టాలు పడ్డాం అన్ని విధాలుగా. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏమేమైతే ఆశించానండి, అండ్ మీరు నమ్మరు, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటుకు కాదు,
నేను ఏమైతే ఆశించానో కరెక్ట్గా అవి జరిగాయి. యాక్యురేట్ అనమాట, పిన్ పాయింట్. అండ్ ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్స్ అనమాట. మేము మా మినిస్ట్రీ లోగో చేస్తున్నప్పుడు, ఐ జస్ట్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. మా మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో, విక్టర్స్ మినిస్ట్రీ ఛానల్ అంటే మనకి మా వీడియో అన్నీ వస్తాయి అనమాట. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రడక్షన్ లోగో చేసినప్పుడు అండి నాకు ఒక మైండ్లో ఒకటి ఉంది. అది చేయడానికి నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికి వెళ్తే నాకు వాడు ఒక పెద్ద బడ్జెట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, ఇది నేను చెయ్యను ఇప్పుడు అని ఐ లెఫ్ట్ ఇట్. దెన్ ఒక టీవీ ఛానల్లోని ఐ యూస్ టు కమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు అండి ఓ లోగోలా తయారు చేస్తే బాగుంటుంది అంటే, నేను మా లోగో ఇచ్చి మీరే చేయండి, దేవుడు మీకు ఏం చెప్తే ఆ డిజైన్ మీరు తయారు చేయండి అని అన్నారు. సో బేసికలీ నేను ఆలోచించింది ఏంటంటే, ఒక గ్లోబ్ ఎలాగ వెళ్తున్నట్లు స్పేస్లో వీ హ్యావ్ డవ్ బోర్డ్ కమింగ్ అనమాట. మీరు చెప్తే నమ్మరు, వాడు అల్టిమేట్లీ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మా నాన్నగారికి నేను షేర్ చేసుకున్నాను ఇవన్నీ. నేను ఏదైతే షేర్ చేశానో, నేను ఏదైతే అనుకున్నానో, నాట్ 1 inch దిస్ సైడ్, నాట్ 1 inch దట్ సైడ్, ఎగ్జాక్ట్లీ అది అలాగ వచ్చింది అక్కడ. సో మా చర్చ్లో అనేకమైన మీకు వచ్చిన శ్రమలు, మీకు వచ్చిన టెంప్టేషన్ అన్నీ కూడా ప్రేయర్ ద్వారా, వాక్యం ద్వారా నెట్టుకొచ్చాను. అంటే నేను ప్రేయర్ చేస్తాను, దేవుడా నన్ను టెంప్ట్ అవ్వకుండా నన్ను దూరం చేయండి, ఆ పరిస్థితులు నా దగ్గరికి రానియకూడదు. అండ్ ఎవ్రీ టైం దేవుడు ఆ బ్రిడ్జ్ చేసి ఇవ్వడం అనమాట. అంటే మీ ప్రేయరే మీకు, ప్రేయర్ ఈజ్ అల్టిమేట్ అండి. ప్రేయర్ ఈజ్ అల్టిమేట్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. బ్రదర్, అంటే అందరి జీవితంలో చాలా సాక్ష్యాలు, అంటే ఈనాడు మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఇది ఒక సాక్ష్యమే, కానీ ఇది నా గొప్పతనం కాదు, కేవలం దేవుని కృప వల్ల ఇది సాధ్యమవుతుంది. అంటే మనుషులు కాదు కదా, ఎవ్వరికి అది అసాధ్యం, సాధ్యమైన దేవుడికి. అలాంటి కార్యం మీ జీవితంలో నేను మీకు చెప్పాను కదండి, యాక్సిడెంట్ ఒకటి. ఇంకొకటి ఐ కెన్ టెల్ యూ, మా నాన్నగారు అమెరికా వెళ్ళారు వన్ టైం. నేనే చర్చ్ లీడ్ చేస్తున్నాను అండ్ ఐ వాస్ లిటిల్ కొంచెం యంగ్, ఇప్పటికన్నా ఇంకా యంగ్. సో రాత్రి 3 o'clock ఫోన్ వచ్చింది. 1 person వాజ్ పొసెస్డ్, వచ్చి ప్రార్థన చేయండి, సాతాను పట్టి దయ్యం పట్టేసింది అని అన్నారు. రాత్రి 3 గంటలకి. నేను వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు పాస్టర్ గారు రాలేదు అని అంటారు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో నాకు తెలియదు. దెన్ ఐ ప్రేడ్, ఐ వెంట్. వెళ్ళినప్పుడు దేవుడా నేనేం గొప్పని కాదు, నేను ఇప్పటికీ ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఏమై ఉన్నానో దేవుని కృప అయి ఉన్నాను. మీరు అక్కడ కార్యం చేయండి, నన్ను వాడుకోండి. ఐఎమ్ జస్ట్ అ మీడియేటర్, ఐఎమ్ జస్ట్ అ వెసల్. మీరు నన్ను వాడుకుంటే ఐ విల్ బీ గ్లాడ్. రెండోసారి ఐ నో దట్ మేబీ ఐఎమ్ వాకింగ్ ఇన్ ద రైట్ పాత్. అదొకటన్నా తప్పు ఇన్స్టెన్స్ అయితే చర్చ్ అంతా ఒక తప్పు సాక్ష్యం అయిపోతుంది. అండ్ యూ నాట్ బిలీవ్, అక్కడికి వెళ్ళగానే ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నాడు. పాస్టర్ గారు అండి ఇలా పాములు వెళ్ళిపోతున్నాయండి అని అన్నాడు. అండ్ ఐ సెడ్ ఓకే, చేయి పట్టుకున్నాను, లేపాను, అండ్ హీ వాస్ ఆల్ రైట్. అండ్ ఆ నుండి ఈనాటి వరకు హీ వాస్ ఫైన్. అంటే నా లైఫ్లోని లివింగ్ ఎగ్జాంపుల్స్ చాలా అండి. అంటే ఐ హ్యాడ్ ఫేస్డ్ టూ మెనీ థింగ్స్. అంటే సేవ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ అండి, సేవ్ అంటే ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అంటే పిలుపు లేకుండా సేవలోనికి రాకూడదు అండ్ ఎయిమ్ లేకుండా సేవలోని చేయకూడదు. అండ్ దట్ ఎయిమ్ ఈజ్ నాట్ టు గెయిన్ సంథింగ్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ లోకంలో ఏదో సంపాదించాలని కాదు, కానీ మనుషుల్ని మారు మనసు పొంది ఒక మంచి మార్గంలో నడిపించాలి. సో దీస్ ఆర్ లైక్ ఛాలెంజింగ్ థింగ్స్. చర్చ్ అన్నది చాలామంది మెంబర్స్, విభిన్నమైన మనస్తత్వాలు. విలేజ్ మినిస్ట్రీ ఇంకా విభిన్నమైన మనస్తత్వాలు. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఒక్కసారి కాదు, అంటే ప్రతిసారి ఓకే ఈసారి గట్టెక్కామా వెళ్ళండి. అంటే మీకు ఇంకా చెప్పాలంటే మేము చర్చ్ ఒక 10 years ఒక ప్రెమిసెస్లో నడిపామండి. 10 years నడిపిన తర్వాత సో కాల్ లీడర్స్, మళ్ళీ మన వర్గం వాళ్ళే మా చర్చ్ బిల్డింగ్ ఎక్కడైతే చర్చ్ 10 years రన్ చేసామో మా ముందు వచ్చి పగలగొట్టేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అండ్ ద లోకల్ ఎమ్మెల్యే. మా చర్చ్ బిల్డింగ్ మా ముందు పడగొట్టేసి మమ్మల్ని బయటికి పంపించారు. మా మదర్ వాజ్ ఎ టీచర్, ఉద్యోగం పీకించారు. నేను మా మదర్ క్రిమినల్ కేసు వేశారనమాట. ఇది చర్చ్ రన్ చేసినందుకు మా మీద ఒక తప్పుడు కేసు బనాయిస్తే 6 నెలలు అండి క్రిమినల్ కోర్టుకి వెళ్ళి నించుని వాళ్ళు, మేము మా మదర్.
వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, ఏం తప్పు చేయలేదు. 6 నెలలు వీ వర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ స్టాండింగ్ లైక్ దిస్. వెళ్ళడం వాయిదా, మళ్ళీ వాయిదా, 6 నెలలు. అండ్ తెలిసిన వాళ్ళే మళ్ళీ చర్చ్ పడగొట్టారు. అంటే మేము అక్కడ చర్చ్ రన్ చేయకూడదని, ఆ ప్రెమిసెస్లో చేయకూడదని ఒక రాంగ్ అలిగేషన్ తెచ్చారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇవాళకి 25 సంవత్సరాల పైన అయింది చర్చ్ రన్ చేస్తున్నాం. 15 మందితో మొదలు పెట్టాం. రెగ్యులర్గా వీ హ్యావ్ అబౌట్ 1000 పీపుల్ హు ఆర్ కమింగ్ టు ద చర్చ్. సో ఇప్పుడు చర్చ్ మా ముందు పడియడం, మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం అంతంత ఈజీ కాదు. అండ్ వీ వర్ బ్రోక్. మేము చర్చ్ ఎక్కడ పెట్టాలో మాకు తెలియదు, ప్రెమిసెస్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా చర్చ్ వాళ్ళు అందరూ అన్నారు, పాస్టర్ గారండి మీరు ఎక్కడంటే మేము అక్కడికి వస్తామండి. సో నాకు ఈవెన్ టిల్ డు ఇట్ టుడే నాకు మా బంధువుల కన్నా, మా స్నేహితుల కన్నా ప్రయారిటీ లిస్ట్లో మా మెంబర్స్ ఉంటారు నాకు. హార్ట్ అండ్ సోల్. ఇఫ్ మై హార్ట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ టు మై మెంబర్స్. ఐ లవ్ మై రిలేటివ్స్, ఐ లవ్ మై ఫ్రెండ్స్, ఐ లవ్ దెమ్, బట్ మై హార్ట్ ఈస్ టువర్డ్స్ మై మెంబర్. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ, అంటే చర్చ్ని కళ్ళ ముందు పగలగొట్టడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అంటే. అండ్ 300 పీపుల్ మాబ్ వచ్చారు. 300 పీపుల్ మాబ్ టు బ్రేక్ ద చర్చ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మేము అలాగున్నాం, పోలీసులు ఉన్నారు, పోలీసులు బయటికి తెచ్చారు. ఇట్ వాస్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. అది ఇట్స్ లైక్ వన్ క్రేజీ ఎక్స్పీరియన్స్. కానీ అంత కష్టపెట్టారా, దానికి బౌన్స్ అయ్యి God blessed us 10 times beyond. Wow, praise the Lord. Glory be to God. 10 times beyond. 10 times beyond. Ivala we have a good church building. And my church members, my church loni we don't have any presidents, secretaries, no vacuum vinnaniki randi, vinandi balapadandi. And my church faith is beyond. Monna COVID time lo naithe I'll tell you, I'll share one experience. ఫస్ట్ లాక్డౌన్ కొంచెం రిలీజ్ అయ్యాక ఈ కంటైన్మెంట్ జోన్స్ అని ఉండేవి. ఈ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా చర్చ్ వాళ్ళు అందరికీ ఏంటంటే, మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, చేస్తే ఇట్స్ అ బ్లెస్సింగ్ అని నమ్ముతారు. ఇన్ఫ్యాక్ట్ మా చర్చ్లో పిల్లలు ఎవరన్నా పిల్లలు పుడితే మన మామూలుగా అయితే అందరూ గూగుల్లో ఎతుకుతారు ఏది మంచి పేరు. మా చర్చ్లోనైతే గ్లోరీ బీ టు గాడ్, నేను అంత పెద్దవాడిని కాదు కానీ పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేసి మీరు ఏం పెడితే అదే అంటారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ దే హ్యావ్. సో కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఒక ఫ్యామిలీ నన్ను భోజనానికి పిలిచారు, ప్రేయర్కి పిలిచారు, భోజనానికి కాదు ప్రేయర్కి పిలిచారు. సో నేను వీక్లీ ఒక ఫ్యామిలీని వెళ్ళి డ్యూరింగ్ దట్ టైం కూడా ఒక వే కొనుక్కొని లేదా బ్యారికేడ్స్ వేస్తే బండి అక్కడ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేయాలి, అంటే విశ్వాసంలో బలపరుద్దాం. నన్ను ఎవరైతే పిలిచారో నేను వెళ్ళిన రోజు, ఆ ముందు రోజు నుంచి దేవర్ సిక్, ఒంట్లో బాగాలేదు, జ్వరము వాట్ ఎవర్. ఆవిడికి బాగాలేదు, వాళ్ళ కొడుక్కి బాగాలేదు. ఆ రోజుల్లో ఏంటి అందరికీ జ్వరం ఉంటే కోవిడ్, దగ్గు ఉంటే కోవిడ్. సో ఆ ఇంట్లో వెళ్ళాం, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ఈ చిన్న ఫ్యాన్స్ ఉంటాయి కదండి, స్టాండ్ ఫ్యాన్స్, నాకు ఫ్యాన్ పెట్టారు, ఫ్యాన్ అని అతను కొడుకున్నాడు. ప్రేయర్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ వరకు అది దగ్గుతూనే ఉన్నాడు, అక్కడే ఉంది. నేను నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. అంత అయిపోయాక పాస్టర్ గారండి మీరు భోజనం చేసి వెళ్ళాలండి అన్నారు. ఓకేలేండి భోజనం చేస్తారు. అంత అయిపోయేటప్పుడు పాస్టర్ గారండి మాకు 2 రోజుల నుంచి జ్వరం అండి, కోవిడ్ అని అందరూ అంటున్నారండి, మీరు ప్రార్థన చెయ్యండి అని అన్నారు. సో ఐ వాస్ లైక్ ఓకే అండ్ ఐ ప్రేడ్. అది చెప్పే కూడా నేను భోజనం చేశాను. అక్కడ మా సువార్థికులు ఆ ఏరియాలో ఉన్నారు, ఇక్కడే మన బంగారం మెట్ట, మన నీలం వేప చెట్టు ఉంది కదండి, అక్కడ వెళ్ళాలి. వాళ్ళు నాకు పాస్టర్ గారండి కోవిడ్ ఉన్నట్టు ఉందండి, మీరు వెళ్ళిపోండి సరే నేను వచ్చాను, నా పని చేస్తాను, నేను వెళ్తాను, వాళ్ళకి ఏమీ అవ్వదు. సో ఐ వెంట్, ఐ వాజ్ దేర్, ప్రేయర్ చేశాను. ప్రేయర్ అంతా ఆ 1.5 hour ప్రేయర్ కంప్లీట్ చేసి నేను మహాకృపను బట్టి నాకు ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు. సో నా విశ్వాసం ఏంటంటేనండి, నేను మనం ఎంత జాగ్రత్త పడినానండి, దేవుడు నిర్ణయిస్తే, లేదా మనం దేవునికి దూరం అయ్యామనుకోండి
అప్పుడన్నా సరే ఇట్ ఈస్ 2 ways. అదే ఒకటి దేవుని చిత్తం, రెండు దేవుని నుంచి దూరం అయితే ఆబ్వియస్లీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో నేను అది స్ట్రాంగ్లీ నమ్ముతా. నేను చెప్తాను కదా, సో ఫర్ మీ ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ వి గో బై ఫెయిత్. సో కానీ మహాకృపను బట్టి సేవ కొనసాగుతుంది. నా ఆశ ఏంటంటే ఉన్నంతకాలం సువార్తను ఉన్నపాలుగా ప్రకటించాలి. ఓకే బ్రదర్, అలాగే అంటే మీరు ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని ఒక డైలమా ఉంటుంది కదా. ఒక సిచ్యువేషన్ ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ అవనియండి, ఏదైనా డెసిషన్ అవనియండి, దేవుడు ఏ విధంగా మీతో మాట్లాడతారు బ్రదర్? అంటే ఇది చెయ్యు, ఇలా చెయ్యు అని దేవుని స్వరం మీతో మాట్లాడుతుంది కదా, అది ఏ విధంగా ఉంటుంది? నాకు మెయిన్లీ అండి వెన్ ఐ ప్రే ఇన్ ద మార్నింగ్, దట్స్ వన్ ఆఫ్ మై మేజర్ థింగ్. నాకు ఒక డైరీ ఉంటుంది యాక్చువల్లీ. ఆ పుస్తకంలో నేను ఏమేమైతే విజన్ అనొచ్చు, కొన్నిసార్లు వెన్ ఐ థాట్ ప్రాసెస్ నడుస్తుంది, ఆ వెంటనే నేను రాసుకుంటాను అనమాట. సో ఇట్స్ లైక్ నేను ఏమైతే రాసుకుంటానో లేదా నేను ఏదైతే విజన్ ద్వారా చూస్తానో అది కరెక్ట్గా అవుతుందండి. అండ్ ఐ కెన్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అంటే మీ విజన్లో చూసింది ఏం జరిగిందని అడిగారు అనుకోండి. నా కొడుకు మొట్టమొదటిగా కొడుకు పుట్టాడు. దెన్ అగైన్ వైఫ్ ప్రెగ్నెంట్ రెండోసారి. సాధారణంగా మన ఇండియన్ కల్చర్లో తెలుసు కదండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడికన్నా వెళ్తే చూసి నీకు అబ్బాయి నీకు అమ్మాయి వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో అందరూ మా వైఫ్ని చూసినప్పుడు మళ్ళీ నీకు కొడుకే పుడతారు అన్నారు. మా అత్తగారు కూడా నీకు కొడుకే పుడతాడు మళ్ళీ అన్నారు. నాకు పాప కావాలని ఒక చిన్న ఆశ. ఐ రియలీ వాంటెడ్ అ గర్ల్. సో ప్రార్థన చేశాను దేవుడికి, దేవుడా నాకు కూతుర్ని దేవుడా అని. అందరూ అంటే నేను ఎవరినైతే కలిసానో అందరూ మా ఇంటోళ్ళు లేదా మా అత్తగారు బాబే మళ్ళీ ఆల్ దేర్ ఓన్ ప్రెడిక్షన్స్. దేవుడు నామానికి కనపరచాలని నేను చెప్తున్నానండి. ఈ ఇన్స్టెన్స్ అంటే మీతో ఎలా మాట్లాడాను అన్నారు కదా, మా పాప పుట్టినరోజు మార్నింగ్ వెన్ ఐ ప్రేడ్ ఐ కుడ్ సీ అ గర్ల్ ఇన్ మై విజన్. నేను ఏదైతే చూశానో మా ఆవిడికి చెప్పాను. నన్ను డింపి పాపను చూశాను నేను, నా దేవుని చేతిలో ఉంది ఏదైతే అది. ఆ రోజు ఆదివారం థియేటర్ బయట వి వర్ దేర్, షీ వాస్ ఇన్ ద థియేటర్. నర్స్ బేబీ పట్టుకొని వస్తుంది, మేము క్లాస్కి అవతల పక్క ఉన్నాం. అండ్ ఓపెన్ చేసి పాప అందండి. దేవుని స్తోత్రం. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే ప్రజలందరూ అన్నారు నేను అనుకున్నది జరిగిందని కాదు నా హ్యాపీ ఆ రోజు. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ బికాస్ దేవుడా నువ్వు నాకు చూపించావు, నువ్వు నాకు అది ఇచ్చావు. అది నా అంటే నా హ్యాపీనెస్కి ఆ రోజు నేను ప్రార్థన చేయడం వేరు, ప్రజలు అనడం వేరు. నువ్వు నాకు చూపింది ఇచ్చావు అండ్ దట్ ఈస్ లైక్ అ లివింగ్ థింగ్. అండ్ ఐఎమ్ లైక్ దట్స్ లైక్ ఏమంటారు, దేవుడు మాట్లాడేవంటే ఎస్ దేవుడు మాట్లాడాడు, దేవుడు చూపించాడంటే ఎస్ దేవుడు చూపించాడు. అండ్ ఇంతకన్నా సాక్ష్యం ఇట్స్ లైక్ బియాండ్ అనమాట. అండ్ ఐఎమ్ లైక్ నేను అప్పటికీ చెప్పాను, దేవుడు నాకు ముందే చెప్పాడు కూతురని. అండ్ ఇప్పుడు నేను ఇలా చెప్పడం వేరు. అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్, ఇట్స్ లైక్ దట్స్ లైక్ టూ మచ్ అన్నమాట. మా చర్చ్లో కూడా నేను ఇదే చెప్తాను, మా పాస్టర్స్ అవనియండి. ఇట్స్ లైక్ దేవుడు చెప్పాడండి యవనస్తులకి దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాడని చెప్పాడు. ఇర్మియా 29:11 జరగబోయే సంగతులు, గాడ్ డిసైడెడ్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ అస్. జరగబోయే సంగతులు మీకు తెలియజేస్తానని అన్నాడండి ఆయన. విశ్వాసిగా మనం వాడికి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ గో దేర్, ఇప్పుడు విశ్వాసం ఏముంది? ఇప్పుడు అందరూ ఏమంటారు, దేవుని చిత్తం అయితే చెయ్యండి, అన్నీ దేవుని చిత్తానుసారంగానే జరుగుతాయండి. కానీ తెలుసుకొని అది చూసి అండ్ దెన్ దేవుడు నాకు చూపించాడు ఇది అని దేవుడు ఇలాగా చేశాడు అన్నది దట్స్ లైక్ టూ మచ్ అనమాట. అంటే ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తేనండి ఇట్స్ టూ మచ్. అండ్ ఎవ్రీడే అండి మాది, ఎవ్రీడే అంటే నేను మీకు ఐ కెన్ టెల్ యూ లివింగ్ ఎగ్జాంపుల్స్. ఐమ్ లైక్ దేవుడా నువ్వు చెయ్యాలి, నువ్వు చేయకపోతే నేను ముందడుగు వేయను, నువ్వు చేస్తేనే నేను ముందడుగు వెళ్తాను. కరెక్ట్గా ఆ టైంకి దేవుడు హీ మీట్స్ ద నీడ్ ఈవెన్ టిల్ డేట్. నాకు ఎప్పుడన్నా ఒక అవసరం ఉంది అంటే సిన్సియర్గా పెడతాను దేవుడి దగ్గర. దేవుడా మీరు చేయకపోతే
ఐ హ్యావ్ నో వే, యూ ఓన్లీ హ్యావ్ టు డూ, ఐఎమ్ నాట్ గ్రేట్. అండ్ నేను ఇది రుచి చూస్తాను అనమాట ఇప్పుడు, అంటే ఐ లిటరలీ ఎక్స్పీరియన్స్ దిస్. సో మా చర్చ్ కూడా ఈక్వల్లీ అదే పేస్లోనే ఉంటుంది. అది మీ ఫేస్ లోనే కనబడుతుంది బ్రదర్. ఆ యొక్క హ్యాపీనెస్ అంటే దేవుడు ఎంత పక్కగా మీ లైఫ్ లో కార్యాలు జరిగిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ అద్భుతమైన జీవిత సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. చూశారు కదండి, విశ్వాసం, ఫెయిత్, విశ్వాసంతో ఉండి ఏది అడిగినా సరే జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదని మన దేవుడు ఆ కార్యాన్ని సిద్ధింపచేస్తారని మరి ఒక్కసారి బ్రదర్ శామ్యుయల్ బెన్ విక్టర్ గారి గొప్ప సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి అద్భుత సాక్ష్యాలు మీ జీవితంలో కూడా ఉన్నట్టయితే దయచేసి మేము ఇచ్చిన నెంబర్కి సంప్రదించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.